హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్. ఇవాళ వీడియోలో అయితే బిర్యానీ చేసేద్దాం రండి. ఇలాగా చికెన్ బిర్యానీ అంటే నాన్ వెజిటేరియన్స్కి అందరికీ ఇష్టమే. మన దేశంలో చాలామంది ఫంక్షన్స్ లేదా ఇతర సందర్భాల్లో ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చే వంటకం ఏంటి అంటే అది చికెన్ బిర్యానీనే. నేనైతే ఇంట్లోనే కమ్మగా ఉండే చికెన్ బిర్యానీ కుక్కర్లోనే ఇలాగైతే చేసుకున్నాను. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇవాల్టి వీడియోలోకి ఇంకా వెళ్ళి స్టార్ట్ చేసేస్తాము. ఫస్ట్ మనకి కావాల్సింది చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అందులోకి అల్లం వెల్లుల్లి ముద్దను యాడ్ చేస్తున్నాను. ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను, అందుకే పసుపు వేసాను కాబట్టి ఆ కలర్లో ఉంది. తర్వాత పండు మిర్చి ఉన్నది కదా, దాన్ని మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇది. తర్వాత తరిగి పెట్టుకున్న పుదీనా, అలాగే కొత్తిమీర ఉంటే ఈ ప్లేస్లో కొత్తిమీరను కూడా యాడ్ చేయొచ్చు. ధనియాల పొడి కూడా కొద్దిగా వేసి మనము మ్యారినేట్ చేసుకోవాలి. నేనైతే స్పూన్తో మ్యారినేట్ చేస్తున్నాను. స్పూన్తో మ్యారినేట్ చేయడం నాకు అవ్వలేదు, అందుకని చేత్తోనే చక్కగా అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కొద్దిగా మజ్జిగని కూడా వేశాను, ఎందుకంటే వాటర్ వేసుకోలేదు. ఆ ప్లేస్ని రీప్లేస్ చేసేందుకోసం మజ్జిగను కూడా వేసుకుని అలా కలుపుకొని తర్వాత మూత పెట్టుకున్నాను. మ్యారినేట్ చేసుకుంటే మనకి ముక్కలు చాలా మెత్తగా ఉంటాయి. తర్వాత అది మ్యారినేట్ చేసినది పక్కన పెట్టుకొని చూస్తున్నారు కదా, మనం బిర్యానీకి వేసే ప్రతి ఒక్క ఐటెం కూడాను తీసి రెడీగా పెట్టుకున్నాను. బిర్యానీకి కావలసిన ఉల్లిపాయ ముక్కలు, టమోటో ముక్కలు, మ్యారినేట్ చేసిన చికెన్, కొద్దిగా మెంతి కూరను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ వేసి అప్పుడే మనము వేసుకున్నాం కదా బిర్యానీ దినుసులు అన్నీ కూడాను వేసుకున్నాను. ఏది కూడా మిక్స్ చేయలేదండి, చక్కగా అన్నీ కూడాను వేసేసుకున్నాను. ఇప్పుడు సీజన్ కాబట్టి పచ్చి బఠానీ కూడా దొరికింది, పచ్చి బఠానీ వేసుకొని తర్వాత మెంతి కూర చిన్నగా కట్ చేసుకున్నాను. మెంతి కూరను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉన్నాను. కొద్దిగా ఫ్రై అవ్వగానే మనకు అప్పుడే తెలుస్తుంది. తర్వాత మనం అప్పుడే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడాను యాడ్ చేసుకోవచ్చు. మెంతి కూర వేసామంటే చికెన్ బిర్యానీకి మనకి మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా కొద్దిగా ఫ్రై అయ్యాయంటే ఇంకా బాగుంటుంది టేస్టీగా. మనకి చికెన్ బిర్యానీ అంటేనే మనకు గుర్తొచ్చేది ఉల్లిపాయ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమోటోలు కూడా ఇలా వేసుకొని బాగా కలుపుకున్నామంటే మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అయితే కొద్దిగా అయితే ఉడికిపోయాయి. చికెన్ కూడా వేసుకొని మనము ఉడికించుకుంటాం కాబట్టి పూర్తిగా ఇప్పుడే ఉడకనవసరం లేదు. నేనైతే ఒక 2 పచ్చిమిర్చి చీలికలు కూడా ఇందులోకి వేశాను. మీరు కావాలంటే కారంకి తగ్గట్టుగా మీరు కారం ఇష్టపడే వాళ్ళైతే 10 వరకు వేసుకోవచ్చండి 1/2 kg చికెన్కి. నేనైతే ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేస్తున్నాను. కొద్దిగా మజ్జిగ వేయడం వల్ల మనకి ముక్కలోకి బాగా నీరు పట్టి బాగా మెత్తగా ఉంటుంది మనకి ముక్క. అందుకనే నేను ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. చికెన్కి మ్యారినేట్ చేసామంటే చికెన్ బిర్యానీ చాలా చక్కగా ఉంటుంది. మీరు తప్పకుండా ఇలాగ ట్రై చేయొచ్చు. తర్వాత కొద్దిగా గరం మసాలా, కొద్దిగా జీరా పౌడర్, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చెక్క లవంగా వేసాను కదా, ఆ పౌడర్ కూడా యాడ్ చేశాను. తర్వాత రుచికి తగినంత ఉప్పు, వీటన్నింటిని వేసుకొని బాగా కలుపుకోవాలి.
కారానికి ఆల్రెడీ పండు మిర్చి వేసాను కాబట్టి మనము చివరగా చూసుకొని మనకి కారం తక్కువగా ఉంటే అప్పుడు కావాల్సింటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఎప్పుడు చేస్తూ ఉంటారా బిర్యానీ? ఈసారి ఇలాంటి బిర్యానీ ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు నేను ఒక 2 గ్లాసుల నీళ్లు మాత్రం వేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ చికెన్ని ఉడికించుకున్న తర్వాత ఫస్ట్ చికెన్కి అయితే నేను ఒక విజిల్ వేపించిన తర్వాత బియ్యాన్ని కలుపుకొని తర్వాత కూడా ఒక విజిల్ వేపిస్తాను కాబట్టి 2 గ్లాసుల నీటిని మాత్రమే వేసుకుంటున్నాను చికెన్ ఉడకడానికి. ఇప్పుడు ఒక విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంత లోపల 1 గ్లాసు మామూలు బియ్యము, 1 గ్లాసు ఇది నేను బాస్మతి బియ్యం కూడా వేసుకున్నాను. రెండింటిని కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక విజిల్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఒక 50 to 60% అయితే చికెన్ కుక్ అయి ఉంటుంది. ఇందులోకి మనం అప్పుడే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇప్పుడు వేసేసుకునేసి మనం ఇంకా తగినంత నీటిని యాడ్ చేసుకోవాలి. అప్పుడే 2 గ్లాసులు వేసాను కాబట్టి ఇంకొక 2 గ్లాసుల నీటిని వేసుకొని ఇప్పుడు మనము ఉప్పు కారం పట్టిందో లేదో సరిగ్గా చూసుకోవాలి. ఉప్పు కారం పట్టిందో లేదో సరిగ్గా చూసుకొని ఒక్క విజిల్ వేయించామంటే చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. బిర్యానీ మాత్రం చాలా ఎమ్మీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ టైప్ బిర్యానీ ఎలా వచ్చిందో చెప్పండి. నేనైతే అరటాకు తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. చికెన్ బిర్యానీ అంటే నాన్ వెజిటేరియన్స్కి అందరికీ ఇష్టమే. బిర్యానీ అంటేనే మనకి ఎప్పుడు తిందామా ఆకలి లేని వారు కూడా తింటారు. నేనైతే ఇలా ఎగ్ కూడా బాయిల్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు దోసకాయలతో రెడీ చేసుకున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కమెంట్ ద్వారా తెలియచేయండి.